I'm doing good. How are you? Good. Have you washed with us before? No, I'll only do it for one time now. I'll just go with the clean. మామ కార్ వాష్ లో కోరుతున్నాం. మనం ఇప్పుడు జస్ట్ క్లీనింగ్ చేపిస్తున్నాం, ఎందుకంటే మనకు సబ్బు పెట్టి క్లీన్ చేసేంత అవసరం లేదు అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఎట్లా నడుస్తుందో కార్ వాష్. మొత్తం బ్రష్లు గిష్లు ఉంటాయి. ఇక్కడ మనము కార్ అయితే న్యూట్రల్లో పెట్టుకోవాలి, అదే ఇక తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మనని మొత్తం. ఆయన చూడు జస్ట్ ఏదో చిన్నగా షాంపూ సబ్బు కైండ్ పెట్టిండు. సో ఇక కార్ న్యూట్రల్ అయితే పెట్టేసిన వెళ్ళిపోతుంది ఇక కార్. మనం ఏం చేయనక్కర్లేదు. ఇంకో చూడు నేను ఏం చేస్తలేదు, అదే న్యూట్రల్ అదే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బ్రషెస్ తోటి అదే తుడుస్తూ ఉంటుంది కార్ని. కార్కి ఏం స్క్రాచ్ గీచు ఏం పడదు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా, తప్పకుండా మీరు అద్దాలు అయితే మాత్రం తప్పకుండా వేసుకోవాలి కంప్లీట్గా. అద్దాలు వేసుకోలేదంటే మాత్రం ఆ నీళ్ళు కానీ సబ్బు కానీ షాంపూ కానీ ఏదైనా కానీ మీ మీద పడుతూ ఉంటుంది. సో తప్పకుండా అవైతే పక్కా వేసుకోండి. చూడండి ముంగడు చూడండి ఎంత పెద్ద ఉందో, పెద్ద బ్రష్ ఊతా ఉంది. ఇంతకుముందు మీరు చూసిందేమో పక్కకి వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటుంది, ఇది చూడండి ముందుకెళ్ళి క్లీన్ చేస్తుంది. మా వెనకాల కూడా చూడండి ఒక కారు, మా వెనకాల ఇంకో కారు వస్తూనే ఉంది ఆల్మోస్ట్. ఇది ముంగట కారు, ముంగట ఇంకో కారు. ఇది చూడండి ఇంకో కైండ్ ఆఫ్ బ్రష్. ఏంద్రా భయ్ జస్ట్ నీళ్ళు కొట్టింది మళ్ళీ తుడవదా అంటే తుడుస్తుంది కూడా. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు కొట్టిందా, నీళ్ళు కొట్టిన తర్వాత మళ్ళీ క్లీన్గా చెంపాయించినట్టు తుడుస్తుంది అండ్ మీకు వెళ్ళిపోవచ్చు. అంటే లైక్ ఒక బ్లోవర్ లాంటిది కొడుతుంది, సో దట్ వాటర్ ఏం మిగిలిపోకుండా నీ కార్ మీద. ఇప్పుడు చూడండి బ్లోవర్ ఎట్లా వస్తుంది చూడండి, వాటర్ అంతా ఎగిరిపోతుంది చూడండి అట్లా. సో ఇక రెడీ టు డ్రైవ్. ఇక కార్ వాష్లో మనకి ఇది ఒక ఫ్రీ సర్వీస్ ఉంటుంది. వ్యాక్యూమ్ ఇస్తాడు, ఇంకా కార్ లోపల క్లీన్ చేసుకోవడానికి ఇస్తాడు. ఇంతకుముందు మనం చేసింది ఎక్స్టీరియర్, ఇప్పుడేమో ఇంటీరియర్ చేస్తున్నాం. ఇంటీరియర్ చూడండి చిన్న పార్టికల్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ ఇక వ్యాక్యూమ్ చేస్తున్నా. ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇంకో ఇట్లా పెట్టుకోవచ్చు. ఇంకో నా కార్ చూడురి ఎంత చెత్త తయారైందో. ఈ కింద ఎడబెడతాం మనం చెయ్యి ఎప్పురి. ఇట్లా కార్ వాష్ రావాలి, $12 ఉంటుంది. $12కి నీకు మామూలుగా సింపుల్ కార్ వాష్ ఇస్తాడు, నీకు ఫ్రీ ఉంటుంది అనమాట ఈ సర్వీస్. ఏది మన ఇల్లు ఇంటీరియర్ క్లీనింగ్ ఇట్లా సపరేట్ ఒక సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్లోకి పోయి నువ్వు ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. అసలు దీని పవర్ చూడండి, రబా క్లీనింగ్. ఇంకో ఇంతకుముందు వ్యాక్యూమ్ పెట్టి క్లీన్ చేసినా, ఇంకా ఎక్స్టీరియర్ కూడా క్లీన్ చేసినాం కదా. మనం లోపల వెట్ క్లాత్ ఇస్తారనమాట. ఈ వెట్ క్లాత్ తోటి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. వెట్ క్లాత్ తోటి ఏం క్లీన్ చేస్తావు రాబోయ్ అంటే ఇది క్లీన్ చేస్తాం. ఇది బేసిక్గా నీకు ఎక్స్టీరియర్ రోడ్ క్లీన్ చేయడు, ఎందుకంటే ఇది ఎక్స్టీరియర్లకు రాదు, ఇది డోర్ది. సో ఈ పక్కా నువ్వే క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంటీరియర్ కదా ఇది. సో అట్లా. సో వెట్ క్లాత్ ఉందనుకో ఇది మంచి పనికి వస్తుంది. వ్యాక్యూమ్ తోటి కూడా ఇది క్లీన్ కాదు కదా. సో అన్ని సైడ్స్ ఇట్లా పోయి వెట్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఎన్ని కష్టాలు వస్తాయి రాబోయ్ అనుకుంటురా, ఇట్లనే ఉంటుంది మరి అమెరికా లైఫ్. ఎవరిని ఆడే చేసుకోవాలి. గాంధీ తాత అన్నాడు అప్పుడు, ఎవరి మరుగుదొడ్లు వాళ్ళనే శుభ్రం చేసుకోవాలని. అసలు దుమ్ము ఎట్లుంటుంది తెలుసా, చిన్న ఉంటుంది దుమ్ము. అసలు నువ్వు ఎంత వ్యాక్యూమ్ కొట్టినా పోదు. అట్లాంటప్పుడు వెట్ క్లాత్ అనేది తప్పకుండా ఉండాలి. ఈడ వెట్ క్లాత్స్ నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, వెట్ క్లాత్స్ అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, మళ్ళీ అక్కడే పడేయచ్చు, అంటే డర్టీ క్లాత్స్లో పడేయచ్చు అనమాట. ఈ వెట్ క్లాత్ కానీ ఇది వ్యాక్యూమ్ కానీ ఇదంతా ఫ్రీ అనమాట. ఒక్కసారి నువ్వు ఎక్స్టీరియర్ కార్ వాష్ చేయించుకుంటే ఇవన్నీ నీకు ఫ్రీగా వచ్చేస్తాయి. అండ్ నాట్ ఓన్లీ దాట్, టైర్ని కూడా మీరు ఈజీగా ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఎక్స్టీరియర్ క్లీనింగ్ చేయించుకుంటే చాలు, కార్ వాష్ చేయించుకుంటే చాలు. ఎయిర్ ఫిల్లర్స్కి బయట ఎయిర్ ఫిల్లర్స్కి ఎంత తెలుసా, ఇక్కడ నీకు లిమిట్ కనిపించదు. నువ్వు ఎంత కొడుతున్నావు ఇదంతా కనిపించదు, కానీ ఈ పని అయితే అయిపోతుంది.